అయ్యో 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 అయ్యో, ఏమిటైనా కొత్త బట్టల్లో మెరిసిపోతున్నారు? ఎక్కడవి? నేను కొన్నాను పిన్ని, పండగ కదా అని. అవునాయనా, ప్రతి పండక్కి కొత్త బట్టలు కుట్టించుకుని టింగురంగా అంటూ వెలిగిపోవడానికి మనం మహారాజులేం కదా. కోట్ల కొద్ది డబ్బు ఎనపెట్లో మూలుగుతోంది. దానికి తోడు నీ పెళ్ళాం పుట్టింటి నుంచి కట్నం పేరుతో ధనరాశులు తీసుకొచ్చి కుమ్మరించిందిగా. ఏదన్నా అంటే సవతి తల్లి ఆడిపోసుకుంటుంది అంటారు. మీరు చేసిన పనేమన్నా బాగుందా? ఏ కొత్త బట్టలు లేకపోతే పండగ గడవనంటోందా? సుగుణ చీరలు చిరుగుపట్టాయి, బాబీగాడి బట్టలన్నీ బిగితైపోయాయి పిన్ని. సంసారం గుట్టు రోగం రట్టు అన్నారు నాయన. గుట్టుగా గుంభనంగా సంసారం చెయ్యాలి. ఇలా దుబారాలు చేస్తే చివరికి చేతికి చిప్ప మిగులుతుంది. మా నాన్నని ఎందుకు తిడతావు నానమ్మా? నువ్వు కూడా కొనుక్కున్నావుగా కొత్త చీర. నోరు మీరా బడవాలి. పండక్కి అమ్మవారికి పెట్టడానికి కొన్నాన్రా కొత్త చీర. పండగలకి మనం కొత్త బట్టలు కట్టుకుని కులకడం కాదు. ఎవరైనా లేని వాళ్ళకి దానం చేస్తే అది పుణ్యం. సుగుణ, మీ నాన్న దగ్గర నుంచి ఏదైనా ఉత్తరం వచ్చిందా? వచ్చిందత్తయ్య. డబ్బు కోసం ప్రయత్నం చేస్తున్నానని రాశారు. ప్రయత్నం? బోడి ప్రయత్నం. నీ పెళ్లి 8 ఏళ్ళైంది. ఆ 8 ఏళ్ల నుంచి కట్నం బాకీ 25,000 తీర్చడానికి ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. ఆ 25,000 వడ్డీతో కలిసి 30,000 అయింది. తన తల తాకట్టు పెట్టైనా సరే వెంటనే ఆ డబ్బు తీసుకొచ్చి అందించమని మీ నాన్నకి రాయి. అలాగే అత్తయ్య. త్వరగా వంట చేసి తగలడు. నేను పొలం వెళ్ళొస్తాను పిన్ని. వెళ్ళిరా నాయన. కొత్త బట్టలు ఊరంతా చూపించి రావాలి కదా. 24 గంటలు ఆ పేపర్ ముందేసుకుని కూర్చుంటారు. ఏ దేశంలో ఏం జరిగినా, ఎవరిని ఎవరు పొడిచి చంపుకున్నా మనకెందుకండి? మనకేమన్నా ఉరుగుతుందా? లేచి వెళ్ళి ఆ 10 పుస్తకాలు చూడండి. లేవండి. అలాగే గంగా. అమ్మా లీలా, నా బంగారు తల్లి, పొద్దుకింది లేమా. స్నానం చేసొచ్చి ఈ కొత్త బట్టలు వేసుకోమ్మా. నిన్ననే కొత్త బట్టలు కట్టుకున్నాను కదమ్మా. నిన్నటి కొత్త బట్టలు ఈవేళకి పాత బట్టలు అయిపోయాయమ్మా. నవరాత్రుల్లో 9 రోజులు కొత్త బట్టలు కట్టుకుని కలకలలాడుతూ ఉండాలి. లే, మొహం కడుకో, కాఫీ పంపిస్తాను. అమ్మా సీత. ఏమిటనయ్యా? అమ్మ పోతే మనిషికి అండపోయినట్టేనమ్మా. నీ ఇంట్లో నువ్వే పని మనిషిలా పనిచేయాల్సి వస్తుంది. అమ్మే ఉండుంటే నీకు ఈ అవస్థ ఉండేది కాదు కదా అమ్మా. అమ్మని నేనే మింగేశానని అంటున్నారు కదన్నయ్యా, అందుకు నాకు శిక్ష పడాల్సిందే. నువ్వు కళ్ళు తెరవకుండానే అమ్మ కన్ను మూస్తే అది నీ తప్పేలాగవుతుందమ్మా. పిన్ని మాటలేం పట్టించుకో. ఈ చీర కట్టుకోమ్మా. పిన్ని చూస్తే ఏమిటంట 4 మాటలు అంటుంది. అవి మన కొత్త కాదు కదా. కొత్త బట్టల్లో కలకల్లాడుతూ నేను చూడాలని నాకెంతకాలంగానో తీరని కోరికమ్మా. నా మాట కాదని తీసుకోమ్మా. పాడుకోపని ఒక్క వస్తువు పెట్టిన చోట తగిలటి చావదు. ఏమిటి గంగా వెతుకుతున్నావు? నా కొత్త చీర గుడికెళ్లే ముందు కట్టుకుందామని ఇక్కడ పెట్టాను. కనపడి చావడం లేదు. అమ్మగారు, లేత వంకాయలు ఉన్నాయమ్మా, కావాలా? రత్తాలు, ఈ చీర నీకెక్కడిదే? చిన్నబ్బాయి గారి చరమ్మా. మనం కట్టుకుంటే కాదు, లేని వాళ్ళకి దానం చేస్తే పుణ్యం అన్నావు కదా నానమ్మా. రత్తాలకి ఈ చీర నేనే ఇచ్చాను. అవునమ్మా, అబ్బాయి గారు ఇచ్చారు. పిల్ల వెధవ, వాడిస్తే మాత్రం ఇద్దంత దానివి నీకు బుద్ధి జ్ఞానం లేదు. తగుదనమ్మా అంటూ కట్టేసుకుని ప్రబల బండిలా తయారయ్యావు. విప్పవే, విప్ప ముందు. మా ఆయుస్సు కూడా పూసుకుని తమరు చల్లగా ఉండాలి బాబు. ఈ పొలాల్ని తమరు చూస్తుండారు కాబట్టి మేము బతుకుతుంటాం. మీ పిన్ని గారే గనక అజమాయిషీ చేస్తే మీరు ఏనాడో పిల్లా జల్లలతో సహా సచ్చుండేవాళ్ళం బాబు. అదే మాట ముసలయ్య, మా పిన్ని మాట పెలిసే తప్ప మనసు మాత్రం వెన్నయ్యా. మెడ కూస్తున్న వాళ్ళని మెచ్చుకోవటం తమరి గొప్పతనం బాబు. సర్లే, ఇదిగో ఈ 10 రూపాయలు కూడా తీసుకుని వెళ్ళు. పండగ పూట పిల్లలకి మిఠాయి కొనుక్కెళ్ళు. అట్టాగే బాబు. వస్తాను బాబు. మా
నాన్న లేరని చెప్పమన్నారండి. అరే ఏమిటి పోయా? మా నాన్న లేరని చెప్పమన్నారండి. అయితే మేము రాలేదని చెప్పు. ఒరే 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 ఉన్న నాన్న లేరని చెప్పడానికి, లేడని ఒప్పించడానికి తెలివితేటలు కావాలరా. నీకు బొత్తిగా ప్రాంతీయ పార్టీ పెట్టేందుకు తెలివితేటలు తగలడాయి అని. ఏమిటయా, ఏమిటి గోలా? గోలంటావేమిటయా? మా బాకీలు ఎప్పుడు తీరుస్తావని అడగడానికి వచ్చాం. అడగడం చాలా సులువయ్యా, కానీ మీకు బాకీ తీర్చడానికి, డబ్బు సంపాదించడానికి బ్రహ్మాండమైన తెలివితేటలు కావాలి. నా కళ్ళ ముందు లక్షల ఆస్తి కనిపిస్తుంది. ఎక్కడా? ఎక్కడా? ఇదిగో ఇక్కడ. ఏంటి మీ వాడా? వాడా? వీడెవడనుకుంటున్నావయ్యా? వీడు నా పెట్టుబడి, నా బ్యాంక్ అకౌంట్. ఆ మాటకొస్తే నా స్వార్జితం. మరో 6 వారాల్లో మా గంగానమ్మ చెల్లాయి కూతురికిచ్చి వీడిని పెళ్లి చేశానంటే లక్షల ఆస్తికి అధిపతి అవుతాడు. అప్పుడు ఈ బాకీయే కాదు, ఫ్యూచర్ బాకీలకు కూడా మీ దగ్గర అడ్వాన్స్ తీసుకుంటాను. ఇదంతా జరిగే పనేటయా? నోరు ముయ్యవయ్యా అక్కుపక్షి. ఈ చేయి చూడు, దీనిలో ధనరాకి జర్రిగొడ్డులాగా కనిపిస్తోంది. మావాడి చేతిలో కళ్యాణ్ రాకి తాచుపావులాగా బుసలు కొడుతోంది. ఈ 2 రేఖలు 2 నెలల్లో కలిసాయంటే నాకు అపారమైన సంపద వచ్చి పడుతుంది. అంతవరకు మీరు ఆకపోతే వడ్డీలు నష్టపోతారు. బయట పంపించండి. ఒరే ఒరే, ఇంటి ముందు కాపలా ఉండి అప్పుల వాళ్ళు వస్తే నేను లేనని చెప్పమంటే ఎక్కడ తెచ్చారా? కాఫీ రంగు మొహాలు వేసుకుని మీ మొహాలు టీలు ఒకటి, మళ్ళీ కోస్తే ఒక్కొక్కడు ఒక్కొక్క రాష్ట్రానికి తిండి పనికొస్తాడు. ఏదో అండగా ఉంటారు కదా అని మిమ్మల్ని ఎంతకాలం పోషిస్తూ వచ్చాను. మీ చుట్టుకు తట్టుకోలేక నా సొత్తంతా ఖర్చు అయిపోయి అప్పుల పాలు అయిపోయాను. కూర్చోండి, ఇంటి ముందే కూర్చోండి కాపలా. రై, నువ్వు వెళ్ళి గుడ్లు పాలు మింగరా. సరేనా? దరిద్ర పేద. అమ్మగారు, అమ్మగారు. ఎవరు? పేరయ్య గారా? రండి రండి రండి, కూర్చోండి. పాలు, టీ, కాఫీ ఇస్తామని ఆశ పెట్టుకోకండి. పొయ్యి ఆర్పేశాం. ఏమీ అక్కర్లేదమ్మా, కాసేపు ఆగి ఏకంగా భోంచేసి వెళ్తాను. మీ అమ్మాయికి ఒక చక్కటి సంబంధం తీసుకొచ్చానమ్మా. అలాగా? ఏ ఊరు? కాకినాడ. మంచి అందగాడు. అమ్మాయికి ఆడపడుచులు పోరు ఉండదు. అబ్బాయి ఆంధ్రా బ్యాంకులో పనిచేస్తున్నాడు. నెలకి 3,000 దాకా రాబడి ఉంటుంది. వెనకాల ఓ 2 లక్షల దాకా ఆస్తిపాస్తులు కూడా ఉన్నాయమ్మా. 2 లక్షలా? చిత్తం. మరి మనం అమ్మాయికి ఎక్కువగా కట్నం ఇవ్వం కదమ్మా. ఏదో క్లుప్తంగా పెళ్లి జరిపించి పిల్లని పంపించేస్తాం. ఏ పిల్ల గురించి మీరు మాట్లాడేది? తమ పెద్ద అమ్మాయి సీత పెళ్లిని గురించమ్మా. సీత పెళ్లి గురించా? దానికి పెళ్లి చేసి బయటికి పంపిస్తే ఇంటిడి చాకరీ ఎవరు చేస్తారండి? అలా అని పెళ్లి చేయకుండా ఉండలేం కదమ్మా. మానం పెళ్లి చేస్తాం. ఇల్లరికం వచ్చి ఈ ఇంట్లోనే ఉండి పని పాట చూసుకునేవాణ్ణి చేసుకుంటాం. గంగా, మీకు సంబంధం లేని విషయంలో ఎందుకు జోక్యం చేసుకుంటారు? చెప్పిన మాట విని పద్ధతులు చూసుకోండి. అది కాదే, పుట్టింట్లో సీత ఎలాగూ సుఖపడి ఎరగదు. కనీసం మెట్టినింటికి చేరైనా అది సుఖపడే అవకాశం కల్పించవే. అవును, అది ఇక్కడ మహా కష్టపడిపోతోంది. నేను దాన్ని రాచి రంపాన పెట్టేస్తున్నాను. అదేగా మీ ఉద్దేశం? అది కాదే. ఇక మీరేం మాట్లాడకండి. మంచి చెడు నాకు తెలుసు. మీరు చెప్పండి. పోతే మన చిన్నమ్మాయి గారికి రాజా లాంటి సంబంధం చూశానమ్మా. కూర్చోండి కూర్చోండి. కోటీశ్వర్లకు ఒక్కడే బిడ్డ. అలాగా? వాళ్ళదే ఊరు? హైదరాబాదు. పెద్ద వ్యాపారస్తులు, బాగా చదువుకున్న కుటుంబం. లక్ష్మీదేవిని పెరటిదొడ్లోను, సరస్వతీదేవిని వీధి వసారాలను కట్టేసుకున్న అదృష్టవంతులు. ఆహా, బాగుందండి. వాళ్ళకి వెంటనే ఉత్తరం రాయండి పేరయ్య గారు. ఓసారి వచ్చి అమ్మాయిని చూసుకుని వెళ్ళమనండి. ఈ లోపు అబ్బాయి గారి ఫోటో ఒకటి తెప్పించండి. అలాగేనమ్మా, తక్షణమే రాస్తాను. సీత, పాలు, టీ, కాఫీ అన్ని తీసుకురా. ఏది కావాలో తాగండి. అలాగేనమ్మా. అయ్యా నమస్కారం. ఏం పేరయ్య గారు, ఇటు నుంచి ఇటు వస్తున్నారు? అమ్మగారు లీలమ్మ గారికి సంబంధం చూడమని ఆదేశిస్తేను. లీలక? చిత్తం. చూస్తున్నారా? చూస్తున్నానండి అయ్యా. ఓ హైదరాబాద్ సంబంధం గురించి చెప్పాను. చూడండి, మీకు హైదరాబాద్ ఎక్కడుందో తెలియదు. తెలియకపోవటం ఏమిటండి అయ్యా? హైదరాబాద్ మన రాష్ట్రానికి. అబ్బా, ఇది కూడా ఉంచండి. ఇప్పుడు అసలు తెలియదండి. హైదరాబాదు ఆఫ్రికాలోనో చైనాలోనో ఉన్నట్టు గుర్తు. మళ్ళీ ఆవిడ ఆరా తీస్తే కుర్రాడికి పెళ్లి అయిపోయిందని, కవల పిల్లలు కూడా పుట్టేశారని చెప్పేది. అలాగేనండి అయ్యా. ఇక విశ్వనాథం గారి సంబంధాన్ని మెదడులో నుంచి దులిపేశాను. వస్తానండి అయ్యా. వెళ్తాను. గంగానమ్మా, నీ లీలకి వేరే సంబంధం రాకుండా చేస్తా. చూసుకో నా లీల. విశ్వనాథం గారి సంబంధం అట. విశ్వనాథం గారి సంబంధం. హలో, నేను విశ్వనాథం మాట్లాడుతున్నాను. ఎవరు? జోగారావా?
కులాసాయ్ వ్యాపారం బాగానే సాగుతుంది. అలాగే రేపు మా ఫ్యాక్టరీ నుంచి 1000 బస్తాల సిమెంట్ పంపిస్తాను. మావాడా వాడు గుడికెళ్ళాళ్లే. వాడికి భక్తి శ్రద్ధలు చాలా ఎక్కువయ్యా.